నిన్న ఫోల్డర్ ఆపరేషన్స్ అంటే ఫోల్డర్ కంటెంట్ మీద పెర్ఫామ్ చేసేటటువంటి ఆపరేషన్స్ అని చెప్పాను కదా. అవును సార్. ఫోల్డర్ కంటెంట్ అంటే ఏంటి? ఫైల్ కానీ ఫోల్డర్ కానీ కదా. అవును సో సార్. ఫోల్డర్ కంటెంట్ మీద ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు? ఫోల్డర్ లో ఉండే ఒక కంటెంట్ ని మనం సెలెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ రీనేమ్ చేయొచ్చు, దాని పేరు మార్చొచ్చు, డిలీట్ చేయొచ్చు అంటే మెమరీ నుంచి డిలీట్ చేసేయచ్చు, దాన్ని అవును ఒక చోట నుంచి ఇంకో చోటుకి మార్చడానికి ప్రయత్నించవచ్చు, లేదు డూప్లికేట్ చేయొచ్చు, లేదు అవును సార్. డూప్లికేట్ చేసిన ఈ కట్ అండ్ కాపీ ఆపరేషన్, ఈ కట్ అండ్ కాపీ ఆపరేషన్స్ మనం పేస్ట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, సో మీకు సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డర్ ఆపరేషన్ నిన్న చెప్పాను. సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డర్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఏదైనా ఫోల్డర్ లో ఉండే కంటెంట్ ని రీనేమ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా ముందు దాన్ని సెలెక్ట్ చేసి ఉండాలి. సెలెక్ట్ చేసిన దాన్ని రీనేమ్ చేయొచ్చు, సెలెక్ట్ చేసిన దాన్ని డిలీట్ చేయొచ్చు, సెలెక్ట్ చేసిన దాన్ని కట్ చేయొచ్చు, సెలెక్ట్ చేసిన దాన్ని కాపీ చేయొచ్చు. అయితే సెలెక్ట్ చేసిన తర్వాత రీనేమ్ ఆర్ డిలీట్ అనేవి వన్ టైమ్ ఆపరేషన్స్, బట్ కట్ ఆర్ కాపీ అనేవి అవి కంప్లీట్ అవ్వవు, ఇంటర్మీడియట్ ఆపరేషన్స్. కట్ ఆర్ కాపీ అయిన తర్వాత కంపల్సరీ మనం ఏం చేయాలి? పేస్ట్ కమాండ్ ఇవ్వాలి. ఓకేనా? అంటే ఈ ఆపరేషన్స్ ఈ సీక్వెన్స్ లో జరుగుతాయి. అంటే మీరు ఒక ఫోల్డర్ కంటెంట్ ని అంటే ఫైల్ ని కానీ ఫోల్డర్ ని కానీ సెలెక్ట్ చేస్తేనే ఈ స్టేజ్ లో ఉన్నది ఏమన్నా చేయగలుగుతాం. వన్ మోర్ థింగ్, కట్ ఆర్ కాపీ చేస్తేనే పేస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ కొన్ని పాయింట్స్ మేము నిన్న మీకు చెప్పాను. ఫోల్డర్ ఆపరేషన్స్ అనేవి ఓన్లీ కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ మీద మాత్రమే జరుగుతుంది. కరెంట్ వర్కింగ్ ఫోల్డర్ మీద మాత్రమే జరుగుతాయి. వన్ మోర్ థింగ్ చెప్పాను, ఒక కంటెంట్ ని ఓపెన్ చేసి పెట్టినప్పుడు, అంటే ఒక ఫైల్ ని ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఓపెన్ చేసి ఉన్న దాన్ని పేరు మార్చలేము, డిలీట్ చేయలేము, మూవ్ చేయలేము. ఎప్పుడు? వెన్ ఇట్ ఈస్ ఓపెన్డ్. కానీ డూప్లికేషన్ మాత్రం చేయొచ్చు, కాపీ మాత్రం చేయొచ్చు. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, ఒక ఫోల్డర్ లో ఒకే పేరుతో రెండు ఐటమ్స్ ఉండే ఛాన్స్ లేదు కదా. అంటే ఒక ఫోల్డర్ లోనే ఒకే పేరుతో రెండు ఫైల్స్ కానీ, ఒకే పేరుతో రెండు ఫోల్డర్స్ కానీ ఉండే ఛాన్స్ ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను దీని గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు యువర్ నేమ్ ఫోల్డర్ ఓపెన్ అయ్యి కనబడుతుంది కదా. సో యువర్ నేమ్ ఫోల్డర్ లో మీకు ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫైల్ 1 అండ్ ఫైల్ 2 అని రెండు ఫైల్స్, రెండు ఫోల్డర్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు నాకు ఫోల్డర్ 1 అనే పేరుతో నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, సేమ్ పేరుతో ఫోల్డర్ 1. ఇప్పుడు సేమ్ పేరు ఉన్న దాంతో మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేస్తే ఏముంటుందో. డెస్టినేషన్ ఆల్రెడీ కంటెంట్ ఫోల్డర్ నేమ్ ఫోల్డర్ 1. మీనింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఫోల్డర్ లో, అంటే యువర్ నేమ్ లో, మనం ఎందులో ఉన్నాం? యువర్ నేమ్ లో ఉన్నాం. సో యువర్ నేమ్ లో నువ్వు పెట్టుకోవాలనుకుంటున్న పేరు ఉన్న ఫోల్డర్ తో, ఆ నేమ్ తో ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఆల్రెడీ ఉంది. కాబట్టి నువ్వు వేరే పేరు సెలెక్ట్ చేసుకోవాలి, లేదా సమ్ అదర్ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలని చెప్తుంది. ఆ సమ్ అదర్ ఆప్షన్స్ ఏంటనేది మనం నెక్స్ట్ చెప్పుకుంటాం. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో దీనికి ఒకటే నేమ్ తో ఉండే ఛాన్స్ లేదు, ఒకటే నేమ్ తో వేరే ఫోల్డర్ ఉండే ఛాన్స్ లేదు. ఫైల్ ఉండొచ్చామో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫైల్ కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? 3 ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి లొకేషన్, పేరు, ఫార్మాట్ కదా. సో ఇప్పుడు చూడండి, ఇదే లొకేషన్ లో, అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఇస్ సేమ్, సెకండ్ ఫోల్డర్ కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? 2 ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఒకటయ్యి, సెకండ్ ఐడెంటిఫికేషన్ కూడా ఒకటే అయినప్పుడు దానికి కుదరదు. మీకు అర్థమైందిగా? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటే యువర్ నేమ్, దాని లొకేషన్, దాని పేరేంటి? ఫోల్డర్ 1, ఫోల్డర్ 2. మీరు ఏమంటున్నారంటే సేమ్ నేమ్ తో, సేమ్ లొకేషన్ తో, సేమ్ లొకేషన్ లో ఇంకొక ఐటమ్ కావాలన్నారు. కుదరలేదు. ఇప్పుడు ఫైల్ కి సంబంధించి చూద్దాం. ఫైల్ కి ఎన్ని ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి? 3 ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి లొకేషన్, 2 నేమ్, 3 ఫార్మాట్. ఇప్పుడు చూడండి, ఫైల్ 1 పేరుతో యువర్ నేమ్ లో ఒక ఫైల్ ఉంది.
సో దీనికి కంప్లీట్ ఐడెంటిఫికేషన్స్ ఏంటి? ఫైల్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ఫైల్ 1 ఫైల్ ఐడెంటిఫికేషన్స్ ఏంటి? దాని లొకేషన్ ఏంటిది? యువర్ నేమ్. ఎక్కడ ఉంది అది? యువర్ నేమ్ లో ఉంది. అంటే D:, యువర్ నేమ్ దాని లొకేషన్. సెకండ్ వన్ దాని నేమ్ ఏంటి? file1 కదా. 3 దాని ఫార్మాట్ ఏంటి? TXT టెక్స్ట్ ఫార్మాట్. అది చూడండి ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ అని కనబడుతుందిగా. దాన్ని నోట్ ప్యాడ్ తో తయారు చేశారు. దాన్ని .txt అని ఎక్స్టెన్షన్ వస్తుంది అని చెప్పాను మీకు ఇంతకుముందు ప్రాపర్టీస్ చెప్పినప్పుడు చెప్పాను, గుర్తుంది కదా. ఇప్పుడు చూడండి మీరు ఇంకొక ఫైల్ ని నేను file1 అని తయారు చేయాలి అనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి న్యూ తీసుకుని టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది తీసుకుని దీంట్లో file1 అని పెడుతున్నా. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్న ఫైల్ కి పేరు ఏంటమ్మా? ఏం పెట్టాలనుకుంటున్నాను? file1. దానికి ఏ ఫార్మాట్ వస్తుంది? TXT ఫార్మాట్ వస్తుంది. దాని లొకేషన్ ఏంటి? సేమ్ యువర్ నేమే, ఇదే లొకేషన్ కదా. ఇప్పుడు ఒకసారి ఎంటర్ చేసి చూడండి. ఒకసారి చూడండి అమ్మా, ఆల్రెడీ ఇదే లొకేషన్ లో ఆల్రెడీ file1 అని ఉంది. file1 అని ఉంది. నువ్వు ఏదన్నా దాని పేరు మార్చుకోవాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి మీకు ఏం అర్థం కావాలి? ఒకే పేరుతో ఒకే లొకేషన్ లో 2 ఐటమ్స్ ఉండే ఛాన్స్ లేదు. ఐటమ్ అంటే ఇక్కడ ఫైల్ కానీ ఫోల్డర్ కానీ. కానీ ఫోల్డర్ కి అయితే 100% ఈ రూల్ వర్తిస్తుంది. ఫైల్ కి మాత్రం ఒక చిన్న కొద్దిపాటి తేడా ఉంది. ఫైల్ ఒక్కదానికి చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఫోల్డర్ కి అయితే నేను చెప్పిన రూల్ 100%. అంటే ఒకే లొకేషన్ లో ఒకే పేరుతో ముమ్మూర్తులా ఇంకొక ఫోల్డర్ ఉండే ఛాన్స్ లేదు. బట్ ఫైల్ కి మాత్రం సేమ్ పేరుతోటి ఇంకొకటి ఉండే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనిలో రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళినప్పుడు నేను టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకోకుండా MS వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటున్నా. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని తీసుకున్నప్పుడు ఇప్పుడు దీనికి వచ్చేటటువంటి ఫార్మేట్ మారిపోతుంది. అంటే థర్డ్ ఐడెంటిఫికేషన్ మారిపోద్ది. .txt రాదు. అర్థమవుతుందా? అప్పుడు నేను దీనికి file1 అని పెట్టొచ్చా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? అంటే ఇప్పుడు 3వ ఐడెంటిఫికేషన్ మారింది దీనికి. ఇప్పుడు దీని పేరు చెప్పండి. దీనికి సంబంధించి ఐడెంటిఫికేషన్ ఏంటి? లొకేషన్ యువర్ నేమే, నేమ్ file1, బట్ ఫార్మేట్ ఏంటి అంటే DOC ఫార్మేట్ వస్తుంది దానికి. ఒకసారి చూపిస్తాను చూడండి. file1 రైట్ క్లిక్ చేశాను, ప్రాపర్టీస్కి వెళ్తున్నాను. ప్రాపర్టీస్ లో చూడండి ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ .txt అని వచ్చింది దాని ఫార్మేట్ కదా. అదే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే మీకు చూడండి ఏం కనపడుతుందో? DOCX. అంటే రెండింటికి చిన్న తేడా ఉందిగా. అంటే ఇద్దరు పేర్లు ఒకటే కానీ వాళ్ళ ఇంటి పేర్లు తేడా ఉంది. సరిపోయిందిగా, ప్రాబ్లం లేదుగా, అప్పుడు కన్ఫ్యూజన్ లేదుగా. ఒక ఫైల్ విషయంలో మాత్రం దాని ఫార్మేట్ డిఫరెంట్ గా ఉంటే సేమ్ పేరుతో ఒకటే లొకేషన్ లో ఇంకొక ఫైల్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ దాని ఫార్మేట్ కూడా అదే అయినప్పుడు ఖచ్చితంగా వేరే నేమ్ తో ఒకటే నేమ్ తోటి ఇంకొక ఐటమ్ అందులో ఉండే ఛాన్స్ లేదు. పాయింట్ అర్థమైంది కదా. ఇఫ్ యూ డిలీట్ ఆర్ మూవ్ ఆర్ కాపీ ఏ ఫైల్, ఇట్ విల్ బి డిలీటెడ్, మూవ్డ్, కాపీడ్ ఇండిపెండెంట్లీ. అంటే మీరు ఒక ఫైల్ ని మూవ్ చేసినా అంటే కట్ చేసినా, కాపీ చేసినా, డిలీట్ చేసినా ఎవరు పోతారు? అదొక్కటే డిలీట్ అవుతుంది, అదొక్కటే కాపీ అవుతుంది, అదొక్కటే మూవ్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ డిలీట్, కట్ ఆర్ కాపీ ఏ ఫోల్డర్, దెన్ ఆల్ ఇట్స్ డిపెండెంట్స్ విల్ ఆల్సో బి డిలీటెడ్, మూవ్డ్ ఆర్ కాపీడ్. అంటే మీరు ఫైల్ ని డిలీట్ చేస్తున్నారు, ఫైల్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి కట్ చేసి పేస్ట్ చేస్తున్నారు, ఫైల్ ని కాపీ చేస్తున్నారు అన్నప్పుడు అదొక్కటి మాత్రమే వెళ్తుంది, దానికి ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు ఒక ఫోల్డర్ ని తీసుకెళ్తున్నారంటే ఫోల్డర్ లోపల దాని అండర్ లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, మళ్ళీ సబ్ ఫోల్డర్స్ లో మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉంటుంది, ఒక పెద్ద ఫ్యామిలీ అది. ఫోల్డర్ ని కాపీ చేయడానికి, ఫైల్ ని కాపీ చేయడానికి, ఫోల్డర్ ని డిలీట్ చేయడానికి, ఫైల్ ని డిలీట్ చేయడానికి, ఫోల్డర్ ని కట్ చేయడానికి, ఫైల్ ని కట్ చేయడానికి ఉన్న తేడా అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చదువు కోసం వేరే హాస్టల్కి వెళ్ళారు అనుకోండి, చదువు కోసం హాస్టల్కి వెళ్ళారు. మీరు నిన్నటి వరకు మీ అడ్రస్ ఏంటి? మీ ఇల్లు. రేపటి నుంచి మీ అడ్రస్ ఏంటి? మీ హాస్టల్.
అండర్స్టాండ్? అలా కాకుండా మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం ఇంటిల్లిపాలు వెళ్ళిపోతారు మొత్తం. పాయింట్ అర్థమైంది కదా? ఇంత తేడా ఉందన్నమాట రెండింటికి కూడా. సో మీకు ఫోల్డర్ ఆపరేషన్స్ లో ఉండే ఫస్ట్ ఆపరేషన్ ఏం చెప్పాను? సెలెక్టింగ్ సెలెక్టింగ్ ఏ ఫోల్డర్ కంటెంట్. అంటే ఒక ఫోల్డర్ లో ఉండేటటువంటి కంటెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడం ఎలాగా? సెలెక్ట్ చేసుకోవడం ఎలాగేముంది, పెద్ద విశేషం ఏముంది దాంట్లో అని మీకు అనిపిస్తుంది. యాక్చువల్గా మీకు దాంట్లో ఉండేటటువంటి విశేషాలు ఏంటని చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు సెలెక్ట్ చేయడం అంటే ఏముంది, ఇప్పుడు ప్రజెంట్ యువర్ నేమ్ లో ఉండే కంటెంట్ కనపడుతుంది. మీకు దీంట్లో ఉండే ఒక ఐటమ్ ను సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నారు, అంటే ఒక పర్టికులర్ ఫోల్డర్ నో ఒక ఫైల్ నో సెలెక్ట్ చేయాలంటున్నారు. సో మౌస్ పాయింటర్ తీసుకుని దాని మీద క్లిక్ చేస్తాం. ఓకే, అది కాదు నాకు ఫైల్ 2 కావాలి, సో ఫైల్ 2 మీద క్లిక్ చేసాం. ఫైల్ 2 కాదు నాకు ఫోల్డర్ 1 కావాలి, సో ఫోల్డర్ 1 మీద క్లిక్ చేసాం. సో మీరు చూడండి, దాని మీద క్లిక్ చేసినప్పుడు ఒక బ్లూ బార్ ఒకటి కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఇట్ వాస్ సెలెక్టెడ్, అది సెలెక్ట్ అయింది అని అర్థం. బట్ ఎప్పుడు మీరు వేరే దాన్ని సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఇంతకు ముందున్న సెలెక్షన్ పోతుంది. చూడండి ఒకసారి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోల్డర్ 1 సెలెక్ట్ అయి ఉన్నప్పుడు ఫైల్ 1 సెలెక్ట్ చేస్తే ఫోల్డర్ 1 సెలెక్షన్ పోయి ఫైల్ 1 సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ నేను ఫోల్డర్ 2 సెలెక్ట్ చేస్తే ఫైల్ 1 సెలెక్షన్ పోతుంది. దీని మీనింగ్ ఏంటి? అట్ ఎనీ టైమ్ యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ వన్ ఐటమ్. ఒక ఐటమ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే, నేను సెలెక్ట్ చేసిన ఐటమ్ మీదే కదండి కట్ చేయగలుగుతున్నారు, మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్నే కదండి డిలీట్ చేయాలన్నారు. కాబట్టి అట్ ఎనీ టైమ్ యూ కెన్ సెలెక్ట్, యూ కెన్ డిలీట్, యూ కెన్ రీనేమ్ వన్ ఐటమ్ అనే మీనింగ్ వచ్చేస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే, యూ కెన్ పెర్ఫార్మ్ రీనేమ్ ఆర్ డిలీట్ ఆర్ కట్ ఆర్ కాపీ ఆపరేషన్స్ ఆన్ మల్టిపుల్ ఐటమ్స్. ఒకేసారి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మీద మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఫర్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్ దోస్ ఐటమ్స్. అవన్నిటిని ఏం చేయాలి, మీరు సెలెక్ట్ చేసుకుని ఉండాలి ఖచ్చితంగా. అర్థమైందా? మీరు వాటిని సెలెక్ట్ చేయకుండా వాటిని మీరు కంటిన్యూ చేసే అవకాశం లేదు. చూడండి, సెలెక్ట్ చేయాలి అంటే మోర్ దెన్ వన్ ఐటమ్ సెలెక్ట్ చేయాలి. బట్ ఎన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాము? ఒకటి మాత్రం సెలెక్ట్ చేయగలుగుతున్నాం. రెండో దాన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? పోతుంది. సో దీనికి అన్నిటినీ ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఈ ఫోల్డర్ లో ఉన్న అన్నిటినీ సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు సింప్లీ ఒక కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది, Ctrl+A ప్రెస్ చేస్తాం. Ctrl+A ఫర్ సెలెక్ట్ ఆల్. Ctrl+A ఫర్ సెలెక్ట్ ఆల్ అంటే యువర్ నేమ్ లో ఉన్న మొత్తం అన్ని కూడా సెలెక్ట్ అయిపోయినాయి. ఎన్ని ఉంటాయి అన్ని. ఇప్పుడు యాక్చువల్గా ఒక 5 ఉన్నాయి, బట్ 100 ఉంటే 100 కూడా ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు సెలెక్ట్ అయిపోయిన అన్ని ఐటమ్స్ మీద మీరు ఏం చేయొచ్చు, ఈ అన్నిటికీ పేరు మార్చేయచ్చు, అన్నిటిని డిలీట్ చేసేయచ్చు, అన్నిటిని కట్ చేయొచ్చు, అన్నిటిని కాపీ చేయొచ్చు. ఓకేనా? ఒకేసారి. ఓకే, ఇప్పుడు డిలీట్ కొట్టేస్తే మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయి, ఇప్పుడు కట్ చేస్తే మొత్తం అన్ని కట్ అయిపోతాయి. ఓకే, అయితే ఒకటి కాదు, అన్నీ కాదు, కొన్ని కావాలి అనే రిక్వైర్మెంట్ ఉందనుకోండి. అంటే అర్థం ఏంటి, నాకు అన్నీ వద్దు, అలాగని ఒక్కొక్కటి కాదు, కొన్ని కావాలి. కొన్ని కావాలంటే అర్థం ఏంటంటే, నాకు ఒకటో రెండో కొన్ని ఐటమ్స్ అక్కడక్కడ ఉన్నాయి, అవి కావాలి నాకు. సో దీనికి ఉండేటటువంటి మార్గం చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఇక్కడ యాక్చువల్లీ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు దాంట్లో పెద్ద విశేషంగా కనిపించదు నార్మల్గా చెప్పాలంటే. కానీ ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు ఇది హెల్ప్ అవుతుంది, బాగా ఎక్కువ ఉన్నప్పుడు. చూడండి, ఇక్కడ ఫోల్డర్ 1 ఉంది, ఫోల్డర్ 1తో పాటు ఫోల్డర్ 2, ఫైల్ 1 సెలెక్ట్ చేయాలి. నాకు ఏమేం కావాలి? ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 అండ్ ఫైల్ 1. ఈ 3 ఐటమ్స్ కావాలి, ఇవి 2 వద్దు నాకు. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఏమేం కావాలి? ఫోల్డర్ 1, ఫోల్డర్ 2, ఫైల్ 1. సో ఈ 3 వరుసగా ఉన్నాయా? పక్క పక్కనే ఉన్నాయి కదా 3 కూడా. సో పక్కనే ఉన్నప్పుడు దీంట్లో ఫస్ట్ ఐటమ్ ఏంటి? ఫోల్డర్ 1. లాస్ట్ ఐటమ్ ఏంటి? ఫైల్ 1 కదా. సో మీరు ఫైల్ 1 మీద క్లిక్ చేసినా, ఫోల్డర్ 1 మీద క్లిక్ చేసినా చేసుకోవచ్చు. అంటే ఒకటి ఫస్ట్ ఐటమ్ మీదనే క్లిక్ చేయొచ్చు, లాస్ట్ ఐటమ్ మీదనే క్లిక్ చేసుకోవచ్చు. మీరు లాస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ పట్టుకోండి, కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ పట్టుకొని ఫస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. లేదు, ఫస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఏమైంది చూడండి ఒకసారి. ఆ మధ్యలో ఉన్న మొత్తం ఐటమ్స్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. అది యాక్చువల్లీ 2 ఉన్నాయి, 2 కాకుండా ఎన్ని ఉన్నా సరే సెలెక్ట్ అయిపోతాయి.
ఏం చేయాలి? ఫస్ట్ ఐటమ్ మీద కానీ లాస్ట్ ఐటమ్ మీద కానీ క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని రెండో ఐటమ్ మీద క్లిక్ చేస్తాం. ఈ పద్ధతిలో పక్క పక్కనే ఉన్నటువంటి ఐటమ్స్, అడ్జసెంట్ ఐటమ్స్ అంటాం మనం. అంటే పక్క పక్కనే ఉన్నాయి అవన్నీ కూడా. ఆ వరుసగా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఓకేనా? సో దీనికి ఇంకొక మార్గం కూడా ఉంది. మీ మౌస్ పాయింటర్ని ఇలా ఎంటీ ఏరియా మీద మౌస్ పాయింటర్ పెట్టండి. ఈ పర్టికులర్ ఫోల్డర్ డీటెయిల్స్ పేన్లో బయట నుంచి మొదలుపెట్టి దీన్ని దేన్నైతే సెలెక్ట్ చేయాలో దాని మీద ఇలా హైలైట్ చేసుకుంటూ రండి. ఇలా డ్రాగ్ చేయొచ్చు అనమాట. బయట నుంచి మొదలుపెట్టి దీని మీద మొదలు పెట్టద్దు. పాయింటర్ ఎక్కడ మొదలు పెట్టాలి? అవుట్ సైడ్ మొదలు పెట్టండి. అవుట్ సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేసుకోండి. కానీ ఇప్పుడు నేను చెప్పిన రెండు పద్ధతులు కూడా వరుసగా ఉన్నటువంటి ఐటమ్ సెలెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. సార్ నేను అన్ని వరుసగా ఉండే ఐటమ్స్ కాదండి, నాకు అక్కడక్కడ ఉండే ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. పాయింట్ అర్థమైందిగా? అంటే నాకు ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ 1 కావాలి, ఫైల్ 1 కావాలి, ఈ ఫైల్ 2 కావాలి. అర్థమైందా? అవి వరుసగా ఉన్నాయా? లేదు. ఫోల్డర్ 1 కావాలి, ఫైల్ 1, ఈ ఫైల్ 1 కావాలి, ఇది కావాలి. ఇప్పుడు ఒకేసారి సెలెక్ట్ చేయాలి. అట్లనే ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే చూడండి, ఫోల్డర్ 1 సెలెక్ట్ చేశాను. కీబోర్డ్ మీద ఈసారి షిఫ్ట్ కాకుండా కంట్రోల్ కీ పట్టుకోండి. కంట్రోల్ కీ పట్టుకొని మీకు ఏదైతే ఐటమ్స్ ఇలా హోల్డ్ చేసి ఉంచాలి. ఇది హోల్డ్ చేసి ఉంచి మీకు ఏ ఐటమ్ అయితే కావాలో దాని మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా. ఓకేనా? ఈ పద్ధతి వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. కంట్రోల్ కీ ప్రెస్ చేసినప్పుడు ఈవెన్ మీరు డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో నాకు ఈ 3 సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే పొరపాటు నేను ఫైల్ 1 సెలెక్ట్ చేసేసాను, ఈ ఫైల్ 1 వద్దు అనిపించింది అనుకోండి, మళ్ళీ మీరు సెలెక్షన్ మొదలెట్టకలా తగ్గ కంట్రోల్ పట్టుకుని ఉండగానే ఫైల్ 1 మీద క్లిక్ చేయండి. కంట్రోల్ వదిలేసి కనుక క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇదిగో పాయింట్ అర్థమైందా మీకు? ఇప్పుడు సెలెక్ట్ చేయడం అనేది నేర్చుకున్నాం అనమాట. నార్మల్ గా సెలెక్ట్ చేయడానికి ఒక పద్ధతి క్లిక్ చేయడం అనేది అందరికి వచ్చిందే. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అన్నీ కాదు, కొన్ని సెలెక్ట్ అవ్వాలి. ఆ కొన్ని అన్నప్పుడు వరుసగా ఉన్నాయి కావాలా, అక్కడక్కడ ఉన్నాయి కావాలా అనే దాన్ని బట్టి మీరు షిఫ్ట్ కీని వాడాలా, కంట్రోల్ కీ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. సో దానికి సంబంధించిన నోట్స్ మీకు ఇందులో ఉంటుంది చూడండి. క్లిక్ ఆన్ ఎన్ ఐటమ్ టు సెలెక్ట్. నార్మల్ పని, అందరూ చేసే పని. క్లిక్ ఆన్ ఎన్ ఐటమ్, ఒక ఐటమ్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోద్ది. నో, కాదు. కంట్రోల్ ప్లస్ ఏ టు సెలెక్ట్ ఆల్. కంట్రోల్ ప్లస్ ఏ ప్రెస్ చేయండి, మొత్తం అన్ని సెలెక్ట్ అయిపోతాయి. అలా కాకుండా హోల్డ్ షిఫ్ట్ కి పట్టుకోండి. క్లిక్ ఆన్ టు ఎండ్ ఐటమ్స్ టు సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ ఇన్ బిట్వీన్. దాని మీనింగ్ ఏంటంటే షిఫ్ట్ కి పట్టుకొని రెండు ఐటమ్స్, అంటే ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ మీద కానీ ఈ ఐటమ్ మీద కానీ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని రెండో ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఈ మధ్యలో ఉన్న అన్ని కూడా సెలెక్ట్ అయిపోతాయి. అలా కాకుండా కంట్రోల్ కీ పట్టుకొని క్లిక్ ఆన్ ఈచ్ ఐటమ్ టు సెలెక్ట్ ఆర్ డీసెలెక్ట్ టు. కంట్రోల్ కీ వల్ల యూజ్ ఏంటి? మనకి సెలెక్ట్ చేయొచ్చు, డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫోల్డర్లో అన్నీ కావాలండి. ఒక ఫోల్డర్లో 100 ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్లో అన్ని ఐటమ్స్ కావాలి, ఒక 3 4 వద్దు, అవి కూడా అక్కడక్కడ ఉన్నాయి. పాయింట్ అర్థమైందా? ఫోల్డర్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయమ్మా? 100 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 100 ఐటమ్స్ లో నాకు ఒక 3 ఐటమ్స్ వద్దు. ఎన్ని ఐటమ్స్ వద్దు? 3 ఐటమ్స్ వద్దు. 3 ఐటమ్స్ సెలెక్ట్ చేయడం కాదు, 3 ఐటమ్సే వద్దు, మిగతా అన్ని కావాలి, 97 కావాలి. సో 97 లో ఈ 3 ఐటమ్స్ పక్క పక్కన లేవు. ఒకటి ఒక చోట ఉంది, ఒకటి ఒక చోట ఉంది, ఇంకో చోట ఉంది. ఇప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారు చెప్పండి? కంట్రోల్ కీ పట్టుకొని మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకో. ఎలాగా? 100 ఐటమ్స్ క్లిక్ చేసుకుంటూ వెళ్తావా? అలాగే చేయలేము సార్. ఇది ఎవరికి చెప్పినా సరే ఈ టాపిక్ లో మీకు ఎంత బాగా అర్థమైంది అనేది అర్థం అవుతుంది. ఒక ఫోల్డర్ లో 100 ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఫైల్స్ ఫోల్డర్స్. కంట్రోల్ ఏ పెట్టుకొని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనకు వద్దన్న 3 ఐటమ్స్ కంట్రోల్ కీ పట్టుకొని తీసుకుంటాం సార్. తీసేయాలి, అంతేనా? అంతే. అది వెరీ గుడ్. అంటే ఏం చేయాలి? కంట్రోల్ ఏ ప్రెస్ చేసి మొత్తం సెలెక్ట్ చేసేసుకోండి. వద్దనుకున్న ఐటమ్ ని కంట్రోల్ పట్టుకొని తీసేసుకుంటూ వస్తాం. అంటే కంట్రోల్తో ఏం చేయొచ్చు అన్నాను? సెలెక్ట్ చేయొచ్చు, డీసెలెక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు పొరపాటున కంట్రోల్ ఏ పట్టుకున్నప్పుడు మొత్తం సెలెక్ట్ అయిన తర్వాత
కంట్రోల్ పట్టుకోకుండా మీరు దేని మీదన్నా క్లిక్ చేస్తే ఏమవుతుంది? అంటే నేను కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను, మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకోకుండా, షిఫ్ట్ గాని, కంట్రోల్ గాని పట్టుకోకుండా డైరెక్ట్‌గా నేను దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? డీసెలెక్ట్ అయిపోతుంది. మొత్తం డీసెలెక్ట్ అయిపోయి నేను దేని మీద అయితే క్లిక్ చేశానో అది మాత్రం సెలెక్ట్ అవుతది. అవును. అలా గాకుండా మొత్తం సెలెక్ట్ అయ్యి ఉన్నప్పుడు నేను బయట ఎక్కడైనా ఎంప్టీ ఏరియా మీద క్లిక్ చేస్తే ఏమవుతది? మొత్తం సెలెక్ట్ అవుతుంది. మొత్తం డీసెలెక్ట్ అయిపోతది. డీసెలెక్ట్ అయిపోతుంది. అండర్‌స్టాండ్? అవును సార్. సో, సెలెక్ట్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతులనమాట. నెక్స్ట్ చూడండి. వెన్ యూ రీనేమ్ మల్టిపుల్ ఐటెమ్స్ విత్ ఎ సింగిల్ నేమ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్, దెన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాడ్ సమ్ సీక్వెన్స్ నంబర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దెమ్. సో, దీని మీనింగ్ ఏంటి అంటే చూడండి ఒకసారి. మీరు ఇందాక నంబర్ ఆఫ్ ఐటమ్స్‌ని సెలెక్ట్ చేయొచ్చు, ఒకేసారి సెలెక్ట్ చేయొచ్చు అన్నాను. కదా! సో, అన్నిటిని సెలెక్ట్ చేసిన తర్వాత అన్నిటి మీద మనం ఒకేసారి రీనేమ్ ఆపరేషన్ ఇవ్వచ్చు, అన్నిటిని డిలీట్ చేయొచ్చు, అన్నిటిని ఒకేసారి కట్ చేయొచ్చు, అన్నిటిని ఒకేసారి కాపీ చేయొచ్చు అన్నాను. అయితే మీకు ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటంటే, సార్ అన్నిటిని ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ఓకే. ప్రాబ్లమ్ లేదు. మనకది ఈజీగా ఉంది. అన్నిటిని ఒకేసారి కట్ చేయొచ్చు. అంటే మూవ్ చేయొచ్చు. అన్నిటిని ఒకేసారి డూప్లికేట్ చేయొచ్చు. ఇది కూడా బానే ఉంది. బట్ ఇప్పుడు రీనేమ్ చేయమన్నారు. అంటే పేరు మార్చమన్నారు. పేరు మార్చడం అంటే మీరు అన్నిటికి ఒకేసారి పేరు ఎలా మారుస్తారండి? నా పాయింట్ అర్థమైందా మీకిప్పుడు? అర్థమైంది. అన్నిటికి ఒకేసారి పేరు ఎలా మారుస్తారు ఇప్పుడు? అన్నిటిని సెలెక్ట్ చేసి మీరు పేరు మార్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీనింగ్ ఏంటి? హౌ మెనీ నేమ్స్ యూ కెన్ ప్రొవైడ్ ఎట్ ఎ టైమ్? ఒకటే. చాలా పేర్లు. ఒక పేరే ఇవ్వగలుగుతాం మనం. మీరు ఒక పేరే ఇచ్చేటప్పుడు మరి అన్నిటికి ఒకటే పేరొచ్చేస్తది. మరి ఇందాక మనం చెప్పుకున్న రూల్ ఏంటి? ఒక ఫోల్డర్‌లో ఒకే పేరుతో 2 ఐటెమ్స్ ఉండే ఛాన్స్ లేదు అన్నప్పుడు మరి ఇన్ని ఐటెమ్స్ ఎలా వస్తాయి? ఒకేసారి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ సెలెక్ట్ చేసేసిన తర్వాత దాని మీదే మనం రీనేమ్ చేయొచ్చు. దాని మీదే డిలీట్ చేయొచ్చు అన్నాను. ఓకే. డిలీట్ చేయడం ఎస్. కన్‌ఫ్యూజన్ లేదు. మిగతా పనులు కూడా చేయొచ్చు బానే ఉంది. మరి రీనేమ్ చేయొచ్చు అంటున్నారు. అందరికి ఒకటే పేరు ఎలా పెడతారండి మీరు? ఇందాక మీరు చెప్పిన రూల్ ఏంటి? ఒకే లొకేషన్‌లో ఒక్క పేరుతో 2 ఐటెమ్స్ ఉండవు అన్నాను. అందులోనూ అవును. ఫైల్‌కైతే ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. ఫార్మాట్‌లో డిఫరెన్స్ వస్తే తప్ప రిమైనింగ్ దేనికి కూడా ఛాన్స్ లేదు అన్నాను. ఇప్పుడు చూడండి మీకు దీంట్లో అవును. నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఫైల్ 3 అలాగే ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ 4 అలాగే ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ 5 ఇవన్నిటికి నేను డిఫరెంట్ నేమ్స్ పెట్టాను కాబట్టి నాకు అందులో ఇబ్బంది ఏం లేదు. కదా! ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షిఫ్ట్ పట్టుకొని ఫైల్ 1 నుంచి ఫైల్ 5 వరకు సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. ఇవన్నిటికి కూడా ఫార్మాట్ ఒకటే .txt. లొకేషన్ కూడా ఒకటే. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే పేరు కూడా ఒకటే పెట్టబోతున్నాను. ఎలాగా? ఇవన్నీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఒకేసారి రీనేమ్ చేస్తున్నా. రీనేమ్ చేసినప్పుడు అదొకటే మారింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్నిటికి కూడా డీసీఏ అని పేరు పెడుతున్నా. డీసీఏ అని పేరు పెడుతున్నా. డీసీఏ అనే పేరు అదొక్కదానికే మారుతుందా? మిగతా అన్నిటికి మారుతదా? అన్నిటికి మారాలి మరి. అయన్నీ సెలెక్ట్ అయిపోయాయిగా. అవును సార్. ఓకేనా? మరి మీరు విండోస్ సంబంధించిన రూల్‌ని పట్టించుకోకుండా మీరేం చేస్తున్నారన్నమాట? ఒకే ఫార్మాట్ ఉన్నటువంటి ఫైల్‌కి, ఒకే లొకేషన్‌లో ఉన్న ఫైల్స్‌కి ఒకే పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దాని మాట వినకుండా. ఓకేనా? ఏం జరుగుతుంది అనేది చూడండి ఒక్కసారి. మీరు ఆ పేరు పెట్టేసిన తర్వాత ఎంటర్ కొడుతున్నాను చూడండి ఒకసారి. మీరు ఎలాగో నా మాట వినట్లేదు కాబట్టి ఆ రూల్ నేనే మెయింటైన్ చేసుకుంటాను అని చెప్పేసి ఏమంటుంది చూడండి అది. DC1, DC2, DC3, DC4 అని పెట్టుకుంటుంది. అది ఎవరు పెట్టారు అది? ఆపరేటింగ్ సిస్టమ్ మార్చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే నువ్వు ఎలాగో దాని మాట వినట్లేదు కదా. ఇందాక చెప్పిన రూల్ ఏంటి? ఒకే లొకేషన్‌లో ఒకే పేరుతో ఒకే ఫార్మాట్ ఉన్నటువంటి ఫైల్స్ ఉండే ఛాన్స్ లేదు అన్నాను. ఆ మాట వినకుండా మీరు మల్టిపుల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసేసి ఒకేసారి రీనేమ్ చేయడానికి ప్రయత్నిస్తే ఆపరేటింగ్ సిస్టమ్ విల్ మెయింటైన్ ద రూల్. ఆ రూల్‌ని ఆటోమేటిక్‌గా అదే మెయింటైన్ చేసుకుంటది. ఇప్పుడు ఇవన్నిటికి ఒకటే లొకేషన్ ఉంది. ఒకటే ఫార్మాట్ కూడా ఉంది. బట్ యూ వాంట్ టు పుట్ దెమ్ అట్ ద నేమ్ DCA. సో, DCA అని ఒకటే పెడదాం అంటున్నావు కాబట్టి ఏం చేస్తున్నానంటే DCA 1, 2, 3 అని మార్చుకుంది అది. గాట్ మై పాయింట్? సో, సిన్స్ ఇప్పటికి కూడా ఆ రూల్ అనేది మెయింటైన్ అవుతుంది. అర్థం చేసుకోండి. సో, వెన్ యూ రీనేమ్ మల్టిపుల్ ఐటెమ్ విత్ ఎ సింగిల్ నేమ్ ఇన్ ద సేమ్ ఫోల్డర్, దెన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాడ్ సమ్ సీక్వెన్స్ నంబర్, ఏదో ఒక సీరియల్ నెంబర్ దానికి యాడ్ చేస్తదన్నమాట. టు
డిస్టింగ్విష్ బిట్వీన్ దెమ్ అంటే వాటి మధ్యన తేడా చూపించడానికి. చూడండి, ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ రీనేమ్ చేయడం అనేది ఎలాగో, పేరు మార్చడం. జనరల్గా ఏం చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి రీనేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే F2 ప్రెస్ చేయొచ్చు. కీబోర్డ్ షార్ట్ కట్ ఏం చెప్పాను, F2. సో మీరు రీనేమ్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంది. ఆ రీనేమ్ చేసే ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇందులో ఫైల్ 1 అని ఉంది, దీని పేరు ఫైల్ 1. సో దీని పేరు మారుస్తున్నాను చూడండి, రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత రీనేమ్ అని ఇస్తున్నా. రీనేమ్ అని ఇచ్చిన వెంటనే చూడండి, అందులో హైలైట్ అయింది కదా, ఫైల్ 1 అనేది బ్లూ కలర్ లో హైలైట్ అయింది, బ్లూ షేడ్ లో కనబడుతుందా. దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ అబౌట్ టు చేంజ్, అంటే ఇది మారబోతోంది, మార్చడానికి అవకాశం వస్తుంది అని అర్థం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఫైల్ 1 అనే పేరులో టోటల్ మొత్తం పేరంతా తీసేసి, అంటే అందులో ఉన్న ఒక్క లెటర్ కూడా నాకు అక్కర్లేదు. అంటే ఫైల్ 1 అనే పేరులో ఒక్క లెటర్ కూడా నాకు అక్కర్లేదు. దాంట్లో దాని పేరు నేను ఏం పెట్టుకుందాం అనుకుంటున్నానంటే బెస్ట్ కంప్యూటర్స్ అని పెడదాం అనుకుంటున్నాను. దాని పేరు బెస్ట్ కంప్యూటర్స్ అని పెడదాం అనుకుంటున్నాను. సో ఫైల్ 1 అనేది తీసేయాలి, మొత్తం పేరు తీసేస్తున్నాను. నాకు బెస్ట్ కంప్యూటర్స్ అనే వర్డ్కి ఫైల్ 1కి ఏమైనా సంబంధం ఉందా, లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్లీ ఐ వాంట్ టు కంప్లీట్లీ రీప్లేస్ ద నేమ్, అంటే కంప్లీట్ గా కొత్త పేరు పెడదాం అనుకుంటున్నాను కంప్లీట్ గా. ఇలాంటప్పుడు మీరు ఏదైతే పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరుని డైరెక్ట్ గా టైప్ చేసేయండి. వాట్ ఈస్ దట్, డైరెక్ట్ గా టైప్ చేసేయండి. డైరెక్ట్ గా టైప్ చేయడం అంటే ఏంటంటే మీరు ఏంటంటే అది హైలైట్ అయి ఉంది, డైరెక్ట్లీ స్టార్ట్ యువర్ నేమ్, స్టార్ట్ టైపింగ్ యువర్ నేమ్. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. అలవాటు ఏంటంటే ఇక్కడ అది హైలైట్ లో ఉన్నప్పుడు బ్యాక్ స్పేస్ డిలీట్ తో పెట్టి దాన్ని డిలీట్ చేసిన తర్వాతే మనం పని మొదలెడతారు. దానివల్ల ఏమైనా నష్టం ఏమైనా ఉందా మీకు అంటే నాకేం నష్టం లేదు, మీకు కూడా ఏం నష్టం లేదు, అది గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. బట్ అది అనవసరం, అనవసరం. అండర్స్టాండ్, అది అనవసరం. బట్ ఇప్పుడు చూడండి, నేను డైరెక్ట్ గా కనుక పేరు మార్చేయడం మొదలు పెడితే చూడండి, బెస్ట్ కంప్యూటర్స్ అని ఇచ్చేసాను. ఇప్పుడు కూడా ఇంకా కర్సర్ కనబడుతుంది చూడండి దాంట్లో. దీని మీనింగ్ ఏంటో తెలుసా, స్టిల్ ఇంకా అది దానికి ఫిక్స్ అవ్వలేదు అని అర్థం. అంటే ఇంకా అది సేవ్ కాలేదు ఆ పేరు. ఇప్పుడు మీరు మనసు మార్చుకున్నారు అనుకోండి, అరే రే పొరపాటు నేను వేరే ఫైల్కి పెట్టాల్సిన పేరు దీనికి పెట్టేశాను, పొరపాటు అయ్యింది అని అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఈ సందర్భంలో ఇప్పుడు కూడా మీరు దానికి పేరు పెట్టకుండా బయటకు వచ్చేయచ్చు. ఎలా అంటే కీబోర్డ్ మీద ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. కీబోర్డ్ మీద ఎస్కేప్ కీ ఉంటుంది, సో ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి. చూడండి ఏమైందో, నాకు పెట్టిన పేరే ఉండిపోయింది. అండర్స్టాండ్. మరి ఎప్పుడు సేవ్ అవుతుంది, ఎంటర్ కొడితేనే సేవ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే సేమ్ మళ్ళీ నేను F2 ప్రెస్ చేసి రీనేమ్కి వెళ్ళాను. రీనేమ్ లో ఈసారి నాకు కావాల్సింది ఏంటంటే ఫైల్ 1 అనేది పేరు ఫైల్ DCA ఫైల్ అని మార్చాలి. దాని పేరు DCA ఫైల్ అని మార్చాలి. DCA ఫైల్లో మళ్ళీ ఫైల్ అనే వర్డ్ ఉంది కదా, అవును సార్. నేను మళ్ళీ ఫైల్ అని టైప్ చేసుకోవాలి కదా, ఇందాక చెప్పినట్టు మొత్తం రీప్లేస్ చేసేస్తే. నాకు ఆల్రెడీ ఫైల్ అని ఉంది కాబట్టి నేను DCA అనే 3 లెటర్స్ టైప్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా టైప్ చేయకుండా కీబోర్డ్ మీద ఏదైనా యారో మార్క్ కానీ లేదా మౌస్ పాయింటర్ తో మళ్ళీ దాని మీద క్లిక్ చేయడం కానీ చేయండి. ఓకేనా. ఏమవుతుంది, ముందు డీసెలెక్ట్ అవుతుంది, సెలక్షన్ పోతుంది. దాంట్లో సెలక్షన్ పోయిన వెంటనే దాంట్లో ఏం కనిపిస్తుంది అంటే కర్సర్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కర్సర్ ని మీరు మౌస్ పాయింటర్ తో కానీ లేకపోతే ఆరో మార్క్స్ తో కానీ యూజ్ చేసి మీకు కావాల్సిన ప్లేస్ లో పెట్టుకొని అక్కడ మీరు ఏం చేస్తారంటే DCA అని టైప్ చేసుకోండి. సో వన్ మోర్ థింగ్, మీకు అవసరం లేని లెటర్స్ డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మీరు డిలీట్ కి వాడచ్చు, బ్యాక్ స్పేస్ కి వాడచ్చు. డిలీట్ కి బ్యాక్ స్పేస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా. డిలీట్ కి ప్రెస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎల్ కి ఈకి మధ్యలో ఉంది కర్సర్ ఇప్పుడు కదా. ఇప్పుడు మీరు డిలీట్ కి ప్రెస్ చేస్తే ఏది డిలీట్ అవుతుంది, వన్ వర్డ్ డిలీట్ అవుతుంది, ఈ డిలీట్ అవుతుంది, ఈ డిలీట్ అవుతుంది. ఓకేనా. అదే బ్యాక్ స్పేస్ ఇస్తే ఎల్ డిలీట్ అవుద్ది. దాని మీనింగ్ ఏంటంటే మీరు కర్సర్ ని ఎక్కడైతే పెట్టారో దానికి రైట్ సైడ్ ఉన్న క్యారెట్ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ వాడాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెట్ డిలీట్ చేయాలంటే బ్యాక్ స్పేస్ వాడాలి. అండర్స్టాండ్. మీకు అవసరం లేని క్యారెక్టర్స్ ని ఇలా బ్యాక్ స్పేస్ డిలీట్ ని వాడుకుంటూ మీరు ఆ పేరుని ఓకే చెయ్యాలనుకుంటేనే ఎంటర్ చేయండి. వద్దు అనుకుంటే ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు, ఎస్కేప్ కి వాడచ్చు. అండర్స్టాండ్. ఇది రీనేమింగ్ సంబంధించిన ప్రొసీజర్. సో ప్రెస్ F2 and directly type your name,
when the old name is highlighted. If you want to replace the old name, press right arrow key to deselect the highlighted old name. If you want to make some modification in the old name, press enter to accept your changes. Press escape to reject the changes. అంటే నాకు వద్దు అనుకున్నప్పుడు. ఓకే, గాట్ మై పాయింట్. నెక్స్ట్ చూడండి, డిలీటింగ్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ని డిలీట్ చేయడం లేదా ఫైల్ని డిలీట్ చేయడం. సో ఫైల్ని కానీ ఫోల్డర్ని కానీ మీరు డిలీట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇందులో ఉన్న ఫైల్ని డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. రైట్ క్లిక్ చేసి DCF4ని డిలీట్ కొడుతున్నాను. ఎక్కువ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని డిలీట్ అయిపోతాయి. డిలీట్ అన్నాను. డిలీట్ అనగానే ఒక కన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది, డైలాగ్ బాక్స్. ఈ కన్ఫర్మేషన్ బాక్స్ లో ఏం కనబడుతుంది? ఆర్ యూ షూర్ యూ వాంట్ టు మూవ్ దిస్ ఫైల్ టు ద రీసైకిల్ బిన్ అని అడుగుతుంది. సో రీసైకిల్ బిన్ అంటే ఏంటి? రీసైకిల్ బిన్ అంటే ఏమి కాదు. సో మీ పర్టికులర్ హార్డ్ డిస్క్ డ్రైవ్ లో నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ ఉంటాయమ్మా అని చెప్పాను కదా. సో దీంట్లో సి డ్రైవ్ అనే పార్టిషన్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? సి డ్రైవ్. జనరల్లీ ఈ సి డ్రైవ్ లోనే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి. దీంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దీంట్లోనే ఉంటుంది. సో ఈ సి డ్రైవ్ లోనే కొంత ఏరియాని రీసైకిల్ బిన్ లాగా రిజర్వ్ చేసి పెడుతుంది అనమాట. అంటే కొంత ఏరియా దానికోసం రిజర్వ్ చేసి పెడుతుంది ఆ ఏరియాని. సో మీరు ఏ డ్రైవ్ లో ఉన్న ఫైల్ ని డిలీట్ చేసినా మొట్టమొదటి ఎక్కడికి వెళ్తుంది? అది దీంట్లోకి వెళ్తుంది. రీసైకిల్ బిన్. అంటే ఇది ప్రజెంట్ మీ ఫైల్ ఎక్కడ ఉందంటే డి డ్రైవ్ లో ఉందనుకోండి. ఇప్పుడు డి డ్రైవ్ లోనే కదా ఉంది. దీన్ని కనుక మీరు డిలీట్ చేస్తే ఇది సిస్టమ్ నుంచి డిలీట్ అవ్వదు. ఈ డి డ్రైవ్ లోంచి రీసైకిల్ బిన్ కి వెళ్తుంది ఫస్ట్. అండర్స్టాండ్? మీరు దాన్ని అక్కర్లేదు అనుకుంటే ఏం చేయాలంటే రీసైకిల్ బిన్ నుంచి డిలీట్ చేసుకోవాలి. అండర్స్టాండ్? అయితే రీసైకిల్ బిన్ అనేది మీ సిస్టంలో మీ ఇంటి దగ్గర ఉండేటటువంటి డస్ట్ బిన్ లాంటిది అనుకోండి. మీ ఇంట్లో ఉన్న డస్ట్ బిన్ ఉంటుంది కదా, ఇంట్లో డస్ట్ బిన్ లో ఏం పడేస్తాం? మనకు అవసరం లేనటువంటి ఏదో పేపర్ ఉంది, ఆఫీస్ పేపర్ ఏదో ఉంది, అవసరం లేని దాన్ని ఏం చేస్తాము? దాన్ని ఇలా నలిపేసి దాంట్లో పడేసాం. ఎందులో? మన డస్ట్ బిన్ లో. ఈ డస్ట్ బిన్ దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది కదా. సో ఇది ఫిలప్ అయిపోద్ది. మీరు అస్తమాను దాంట్లో డేటా అందులో అస్తమాను వేసేస్తూ ఉంటాయి. దీనికి ఒక రిజర్వ్ ఏరియా ఉంది కదా. సో మీరు ఏం చేస్తారు? ఫిలప్ అవ్వగానే బయట పడేస్తూ ఉంటాం మనం, అవునా? సో చూడండి, ఇది ఫిల్ అయిన తర్వాత మనం బయట పాడేయకపోతే ఏమవుతుంది? మన ఇంట్లో ఉన్న డస్ట్బిన్ అయితే ఏమవుతుంది? పెరిగిపోవడం కాదు, బయట పడుతూ ఉంటుంది. మన ఇంట్లోనే పడుతూ ఉంటుంది. అది ఇంకా అది ఫిల్ అయినా బయట పాడేయట్లేదు నువ్వు, అప్పుడు ఏమవుతుంది? మన ఇంట్లోనే పడుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పటి నుంచో దాంట్లో పేపర్లు వేస్తూ 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 ఉన్నారు. ఫిలప్ అయిపోయింది. అది ఫిలప్ అయిన తర్వాత కూడా ఇంకా వేస్తున్నారు బయట పాడేయకుండా. ఏమవుతుంది? అది లాస్ట్ రీసెంట్ గా వేసినటువంటి ఫైల్ బయటపడిపోతుంది. అవునా? అంటే ఇప్పుడు ఈ రోజు వేసింది పైన ఉంటుంది కాబట్టి బయటపడిపోతుంది, అది అందులో ఉండదు. బట్ ఈ రీసైకిల్ బిన్, మన సిస్టంలో ఉండే రీసైకిల్ బిన్ కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. సో దీన్ని కనుక మీరు కంటిన్యూగా పట్టించుకోకుండా మీరు డిలీట్ చేస్తూ వెళ్తుంటే ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే అర్థం ఏంటంటే మీరు ఓల్డెస్ట్ ఫైల్ డిలీట్ అయిపోతూ ఉంటుంది. అర్థమైందా మీకు? మీరు కంటిన్యూగా ఫైల్స్ వేస్తూ వెళ్తుంటే అది వన్స్ దాని కెపాసిటీ ఫిలప్ అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే, మీరు ఏమీ చేయకపోతే ఇమీడియట్లీ ఏం చేస్తుంది అంటే ఓల్డెస్ట్ ఫైల్, మీరు ఒక 4 నెలల క్రితం డిలీట్ చేసిన ఫైల్ ఉంటుంది కదా, దాన్ని డిలీట్ చేసేస్తుంటుంది ఆటోమేటిక్గా. ఎందుకని? మీరు 3 నెలల క్రితం దాన్ని డిలీట్ చేశారు, దాని మొహం చూడలేదంటే దాంతో మీకు పని లేదు అని అర్థం అనమాట మోస్ట్లీ. అందుకని మీరేం చేయాలంటే అది అవసరమా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకుని అవసరమైతే దాన్ని రీస్టోర్ బ్యాక్ చేసుకోవాలి. మళ్ళీ రీస్టోర్ బ్యాక్ చేసుకునే అర్థం ఏంటంటే మనం ఒక టెంపరీ లొకేషన్ లోకి దీన్ని తీసుకెళ్తున్నాము. ఒకవేళ వెన్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ రిమూవ్డ్ యాక్సిడెంటల్లీ, పొరపాటును డిలీట్ చేసేసాము, బై మిస్టేక్ డిలీట్ చేసాము అనుకుంటే ఫ్రమ్ రీసైకిల్ బిన్ యూ కెన్ రీస్టోర్ యువర్ ఫైల్ ఆర్ ఫోల్డర్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ లొకేషన్. Understand? So even though you have not considered or ignored the file you have stored in the recycle bin, it won't be stored permanently. Permanent గా ఉండదు. ఎప్పటి వరకు ఉంటుందంటే అంటిల్ రీసైకిల్ బిన్ ఫిల్ అప్ అయ్యేదాకా. మరి రీసైకిల్ బిన్ లో ఉండేటటువంటి డేటాను ఎలా డిలీట్ చేయాలంటే మీకు ఇంతకుముందు డిస్క్ క్లీనప్ అనే ఆప్షన్ చెప్పాను, గుర్తుందా? సిస్టంలో అనవసరమైన ఫైల్స్ పెరిగిపోతాయి అని చెప్పాను. అనవసరమైనటువంటి ఫైల్స్ ఉన్నప్పుడు టెంపరీ ఫైల్స్ రిమూవ్ చేసే ప్రాసెస్ లో రీసైకిల్ బిన్ కూడా సెలెక్ట్ అవుతుంది అని చెప్పాను. చూడండి, రీసైకిల్ బిన్ ఎందులో ఉంటుంది? సి డ్రైవ్ లో ఉంటుంది.
ఓకేనా? సో రీసైకిల్ బిన్ మనకి నార్మల్గా అయితే సిస్టమ్ మీద ఇలా ఒక డస్ట్ బిన్ ఐకాన్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇదిగో ఇదిగో ఓకే. సో ఇది ఫిలప్ అయిందంటే అర్థం ఏంటంటే ఇందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సో దీన్ని ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసి ఎంటీ రీసైకిల్ బిన్ అని ఇచ్చినా, లేదు దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మొత్తం తీసి పడేసినా ఏమవుతుంది, మొత్తం డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా రీసైకిల్ బిన్కి వెళ్లకుండా ఒక ఫైల్ డిలీట్ చేయొచ్చు అంటే డిలీట్ చేయొచ్చు. చూడండి, రైట్ క్లిక్ చేసినప్పుడు కీబోర్డ్ మీద షిఫ్ట్ కీ పట్టుకొని ఇప్పుడు డిలీట్ ప్రెస్ చేయండి. షిఫ్ట్ కీ పట్టుకుని డిలీట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా సేమ్ కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ వస్తుంది, కానీ ఈసారి మెసేజ్ వేరు. యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్ అంటుంది. ఇప్పుడు మీరు ఎస్ కొడితే అది రీసైకిల్ బిన్కి వెళ్ళదు, ఏమవుతుంది, డైరెక్ట్ గా పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. రైట్.